ఉమ్మడి చిత్తూరు జిల్లా సహా యావత్ రాష్ట్రాన్ని ఆకర్షిస్తోంది రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం. కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి బద్ద శత్రువుల్లా వ్యవహరిస్తూ వస్తున్నారు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ పాత ప్రత్యర్థుల మధ్య ప్రత్యక్ష పోరాటం మొదలైంది. పెద్దిరెడ్డి కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి పోటీ చేస్తున్న రాజంపేట నుంచి పట్టుబట్టి మరీ బరిలోకి దిగారు కిరణ్. ఆ క్రమంలో వారి మాటల తూటాలతో సెగ్మెంట్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బద్ద శత్రువుల్లా వ్యవహరించాయి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాలు. వారి మధ్య ఆధిపత్య పోరు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఇదే సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కుమారుడు మిథున్ రెడ్డిని రాజంపేట ఎంపీగా చేయడంతో పాటు వైసీపీలో నంబర్ 2గా ఎదిగారు. కిరణ్ దశాబ్దం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనప్పటికీ నల్లారి వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచారు ఆయన తమ్ముడు కిషోర్ రెడ్డి. ఆయన 2014లో సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీ తరపున పీలేరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి కిరణ్ రెడ్డి బీజేపీలో చేరి కూటమి అభ్యర్థిగా రాజంపేట ఎంపీ స్థానం నుండి పోటీకి దిగటంతో జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా ప్రకటించబడిన తరువాత నియోజకవర్గంలోకొచ్చిన కిరణ్ రెడ్డి, పెద్దిరెడ్డి కుటుంబం టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబం దోపిడీ చేస్తుందని, గతంలో కాంట్రాక్టు పనుల ద్వారా ప్రభుత్వాన్ని దోపిడీ చేసిందని, ఇప్పుడు భూములు లాక్కోవటం, పాడి రైతులు, మామిడి రైతులను దోచుకుంటున్నారని, దానికి అడ్డుకట్ట వేయటమే లక్ష్యమని విమర్శలు గుప్పించారు. అదే రోజు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కిరణ్ రెడ్డి సూట్ కేసులతో వచ్చి వాటితో తిరిగిపోతాడని, కిరణ్ రెడ్డిని ఓడించి తన తండ్రికి విజయాన్ని కానుకగా ఇస్తానని సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రతి చోట కిరణ్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి అయ్యే అర్హత తనకు ఉందంటున్న పెద్దిరెడ్డి, చిదంబరం లాంటి వాళ్ల కాళ్లు పట్టుకుని కిరణ్ సీఎం అయ్యారని విమర్శలు గుప్పిస్తున్నారు. తన కొడుకు మిథున్ రెడ్డి విజయం కంటే నల్లారి కిరణ్ ఓటమి తనకు ముఖ్యమని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. మాకంతా ఆ అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం. ఎందుకంటే మేము పోయి రాత్రుల్లో కాళ్ళు పట్టుకొని అట్లా చేసే పరిస్థితి నాకు చేత కాదు కాబట్టి. మరి ఏం చేశాడు ఆయన? చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టనీను, జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను, మీరు రాష్ట్రాన్ని కావాలంటే విడగొట్టుకోండి, నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ విధంగానే ఆయన సహకరించాడు. రాష్ట్రాన్ని విడగొట్టారు. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లోకి పంపాడు. మరి ఇలాంటి నీచుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు. మిథున్ కంటే అతన్ని ఓడించేదే ఎక్కువ ప్రధాన ధ్యేయంగా మీరు పెట్టుకోవాలి. మొదటి 2 రోజులు పెద్దిరెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోని కిరణ్ తన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో భారీ జనసందోహం ముందు ప్రత్యర్థిని ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు. పెద్దిరెడ్డి తాను సీఎంగా ఉన్నప్పుడు డీసీసీ అధ్యక్ష పదవి కోసం తన కాళ్లు పట్టుకున్నారని, తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లో 1-2 సార్లు కాళ్లు పట్టుకుని బతిమిలాడారని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట, ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట. నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట. ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డికి ఉందా? ప్రజలను మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను చెప్పకూడదు అనుకున్నాను, ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డిసిసి ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డిసిసి ప్రెసిడెంట్ కావాలని అడిగాడు. నేను చెప్పాను ఆయనకి, మీరు పెద్దవారు, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు? ఇది మంచిది కాదన్నా, మీరు లేయి, ఇది మంచిది కాదు అని.
నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయి, నేను డిసిసి ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గం వల్ల ముందర అడిగాడు. పెద్దిరెడ్డి అర్హతల గురించి ప్రశ్నిస్తోన్న నల్లారి కిరణ్ పక్కా వ్యూహంతో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. రాజంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి వైసీపీ ఈసారి టికెట్ ఇవ్వలేదు. కిరణ్ ఇప్పుడు మేడా వర్గం మొత్తాన్ని టీడీపీలో చేర్పించారు. దాంతో పాటు రైల్వే కోడూరులో ఉన్న టీడీపీ గ్రూపులను కలసికట్టుగా పనిచేసేలా చక్రం తిప్పారు. మరోవైపు మదనపల్లిలో టీడీపీ మైనార్టీ అభ్యర్థికి ఇబ్బందిగా మారిన అసమ్మతిని తగ్గించడానికి చర్చలు జరుపుతున్నారు. తంబళ్లపల్లిలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న టీడీపీ అభ్యర్థి మార్పునకు పావులు కదుపుతున్నారు. పుంగనూరు, రాయచోటిల్లో బూత్ క్యాప్చరింగ్ జరగకుండా సెంట్రల్ బలగాలను రంగంలోకి దింపే పనిలో పడ్డారు. గతంలో తనతో ఉన్న నాయకులందరినీ యాక్టివ్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి సైతం కిరణ్ రెడ్డి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పుంగనూరులో తనకు ఓట్లు తగ్గినా పర్వాలేదని, తన కుమారుడికి మెజార్టీ ఏమాత్రం తగ్గకూడదని క్యాడర్ను అలర్ట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా రాజంపేట పార్లమెంటులోని ప్రతి నియోజకవర్గంలోని ముఖ్యులతో నిరంతరం టచ్లో ఉంటున్నారు. మొత్తానికి పెద్దిరెడ్డి తండ్రి కొడుకులు రాజంపేట లోక్సభ సెగ్మెంట్ కే పరిమితం అవ్వాల్సి వస్తోంది ఇప్పుడు.